డీటెయిల్స్ చూద్దాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకి 2 సీట్లు కేటాయించాలని కోరుతూ సిపిఐ నేతలు చాడా వెంకటరెడ్డి, కోనేనేని సాంబశివరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఒప్పందం ప్రకారం సిపిఐకి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాలని సిపిఐ నేతలు కోరారు. 3 రోజుల క్రితం ఇదే డిమాండ్తో సిపిఐ నేతలు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని కలిసి ఒప్పందాన్ని గుర్తు చేశారు. రైట్కి ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, సిపిఐ నేతలు ఏదైతే జూబ్లీలోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సీఎంకి కలిసి వినతి పత్రం అందజేశారు. ఏదైతే ఎమ్మెల్యే కోటాలో వస్తున్నటువంటి 4 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక ఎమ్మెల్సీ స్థానం తమకు ఇవ్వాలని చెప్పి వారు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిని కోరడం జరిగింది. ఇంతకు ముందు కూడా వారు ఏదైతే గాంధీ భవన్ లో టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని కూడా పునమేని సాంబశివరావు అలాగే చాడా వెంకటరెడ్డి ఇద్దరు కూడా అలాగే పార్టీకి సంబంధించిన నేతలు కూడా కలిసి ఏదైతే పొత్తులో భాగంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ పొత్తులో భాగంగా ఏదైతే ముందుకు సాగింది. సో ఈ నేపథ్యంలో అప్పుడు వారికి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట ఇవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా 2024లో వచ్చినటువంటి 2 ఎమ్మెల్సీలో కూడా అప్పుడే ఎమ్మెల్సీ స్థానాన్ని వారు అడగడం జరిగింది. కానీ ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం ఇస్తామని చెప్పి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో 4 స్థానాలు ఉండడంతో ఒక స్థానం ఇప్పుడే ఇవ్వాలని చెప్పి ఆ సిపిఐకి సంబంధించిన నేతలు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిని అలాగే టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని కలిసారు. అలాగే ఢిల్లీ స్థాయి నేతలను కూడా వాళ్ళు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సిపిఐ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి నేత, అక్కడ ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత అయినటువంటి కేసీ వేణుగోపాల్ ని కూడా కలవడం జరిగింది. 2023 ఒప్పందానికి సంబంధించినటువంటి అంశంపై కూడా వివరించారు. అలాగే రాహుల్ గాంధీ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. సో మాట ఇచ్చాను కాబట్టి తప్పకుండా నేను సీఎం రేవంత్ రెడ్డికి చెప్తానని చెప్పి రాహుల్ గాంధీ కూడా చెప్పినట్టు తెలిసింది. సో ఇదే నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ ని కలిసినప్పుడు వారు సీఎం రేవంత్ రెడ్డిని అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరందరినీ కూడా కలిసి పొత్తులో భాగంగా ధర్మాన్ని పాటించాలని, తమకు ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని చెప్పి కేటాయించాలని చెప్పి వారు కోరుతామని చెప్పారు. సో అందులో భాగంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఖచ్చితంగా ఒక ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి కూడా వారు ఆశిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్ అజీం, థ్యాంక్ యూ.